మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, షష్ఠి తిథి, మఖా నక్షత్రం, బుధవారం. ఈరోజు మనమంతా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల ఆరోగ్య ప్రాప్తితో పాటు శత్రుబాధలు కూడా దూరమవుతాయి. దేవతల్లో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. ఒక విధంగా ఆయన దేవతలకు సేనాధిపతి లాంటివాడు. సేనాధిపతి సూచనల మేరకే సైన్యం నడుచుకుంటుంది. అయితే మనలో ఎవరికైనా ప్రధానమైన శత్రువు అనారోగ్యం. శరీరానికి పోషకాలు తగ్గిపోయి తగినంత శక్తి లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల జీవితంలో ఏమీ సాధించలేకపోతారు. అందుకే అనారోగ్యాన్ని జయించేందుకు మనం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి నామస్మరణ చేయాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. సంకల్పానికి ఎదురవుతున్న విఘ్నాల్ని అధిగమించేందుకు రేపు ఉదయాన్నే స్వచ్ఛమైన జలంలో గంధాన్ని కలిపి మేడి చెట్టు మొదట్లో పోసి చెట్టుకు 9 ప్రదక్షిణలు చేసి పూజించాలి. ఆత్మ ప్రదక్షిణలు చేసిన సత్ఫలితాలు కలుగుతాయి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఒక ఇంటి నుండి మరో ఇంటికి మారుతున్నప్పుడు శ్రీవాస్తు యంత్రం లాంటి వాటిని తీసుకెళ్ళవచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే వాటిని నిరభ్యంతరంగా తీసుకెళ్ళవచ్చు. ఇక కొందరు ఇంటి యజమానులు చనిపోయాక వారి పిల్లలకు ఇల్లు అచ్చిరాదు. అందుకు కారణం ఏంటంటే ఇంటి యజమాని పెద్ద కొడుకుపై కానీ ఇంటి బాధ్యతల్ని స్వీకరించిన వ్యక్తిపై కానీ చనిపోయిన వ్యక్తి ప్రభావం ఉంటుంది. అందుకే ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేస్తే సకల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. చంచల స్వభావం, నెగటివ్ ఆలోచనలు దూరమయ్యేందుకు ప్రతినిత్యం కాళేశ్వర ముద్రను వేయాలి. ఈ ముద్రను 10 నుండి 15 నిమిషాల వ్యవధి పాటు ప్రతినిత్యం ఉదయం, రాత్రి వేళల్లో వేస్తున్నట్టయితే సత్ఫలితం కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కుటుంబంలో గొడవలు తగ్గి సుఖ సంతోషాలు పెరిగేందుకు, మనపై ఇతరులకున్న ఈర్ష్యా ద్వేషాలు తొలగిపోయేందుకు ఈరోజు సాయంత్రం బియ్యపిండితో చేసిన ప్రమిదల్లో దుర్గాదేవి ముందు నెయ్యితో దీపారాధన చేసి దుర్గా కవచాన్ని పారాయణ చేసి పూజించాలి. సర్వేజన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452334 040682766622.